హాయ్, నేను మీ గాయత్రి గుప్తా. మరి నా పాడ్కాస్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పాడ్కాస్ట్లో నేను ఒక్కదాన్నే మాట్లాడితే ఏం బాగుంటుంది? నాకు నచ్చిన, నాకు ఇష్టమైన నా ఫ్రెండ్స్ని కూడా మీకు పరిచయం చేయాలని ఉంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నేను ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రెండ్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఇస్ నన్ అదర్ దాన్ రాకేందు మౌలి. ఎస్, రాకేందు మౌలి వెన్నెలకంటి. హీఈస్ యాక్టర్, రైటర్, సింగర్, లిరిసిస్ట్, మల్టీ టాస్కింగ్ మ్యాక్స్ చేస్తాడు మనోడు. అండ్ ఆల్సో హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ గై. నా చుట్టుముట్టు ఉన్న నా ఫ్రెండ్స్లో చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు. రాకేందు మౌలితో కూర్చుంటే గంటలు ముచ్చట పెడతాను నేనైతే. సో ఈ ఎగ్జైట్మెంట్ అంతా మీతో షేర్ చేసుకోవాలి అంటే రాకితో ముచ్చట పెట్టాల్సిందే. సో బేసిక్గా గంటలు ఏం ముచ్చట పెడతారు అంటే శాంపుల్గా ఇగో ఇట్లా ముచ్చట పెడతామని చెప్పాలనిపించింది. ఆల్మోస్ట్ 21 సినిమాలు యాక్టర్గా చేసిండు. వెబ్ సిరీస్, సినిమాలు, ఫిల్మోగ్రఫీ మామూలుగా లేదు. 41 సినిమాలు మ్యూజిక్కి, ఒక 21 సినిమాలు యాక్టింగ్కి, రైటర్గా ఒక 7. అలసిపోడు రాకి. అండ్ స్టిల్ గోయింగ్ ఆన్, అన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు. సో అది మన రాకేందు మౌలి ఇంట్రొడక్షన్ చిన్నగా నా మాటల్లో. మరి ఆలస్యం చేయకుండా రాకీతో పెట్టిన ముచ్చట్లు మీకోసం. So changing your gender will remove the horniness completely. Patriarchal effect ఎంత ఎఫెక్ట్ చేస్తుంది ఒక మేల్ సెక్షువాలిటీ మీద. సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే దే ఆర్ ఎంబ్రేసింగ్ ద చైల్డ్హుడ్ దే మిస్డ్. థ్యాంక్స్ టు కే బాలచంద్ర గారు ఈ ఫెమినిన్ యాంగిల్లో ఆలోచిస్తే ఏంటి, ది అదర్ పర్సన్ ఆల్సో థర్డ్ ఫీమేల్. Women are trying to become man, men are trying to become women. Again, sorry to say this, most of the films are making the audience dumb. అక్కడే వాళ్ళు ఉంచితే మాకు సేఫ్ గేమ్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎ డైరెక్టర్ బట్ ఐ కాల్డ్ హిమ్ అవుట్ ఇన్ తమిళ్ సేయింగ్ దట్ సార్ ఐ నో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆల్ ది ఇండస్ట్రీస్. యూ నేమ్ ఇట్ బాలీవుడ్, యూ నేమ్ ఇట్ కాలీవుడ్, యూ నేమ్ ఇట్ టాలీవుడ్, యూ నేమ్ ఇట్. ఐ వాంట్ దీస్ ఫిల్మ్స్ టు బి re-released, not the other fucking films. Your college going crowd or your intermediate going crowd will be the same, and they will be sucking pure films. Correct. So hi Raki. Hello Rayu, doing Very good. lovely. నువ్వు ఎట్లున్నావు? Chill. చిల్. ఇందాకేదో చెప్తున్నావు. యువర్ Saying something. Yeah, I was always inspired about the movie Matrix. 6th standard లో అది ఎందుకు చూసాను నాకు అర్థం కాలేదు. చూశాను వర్షాలు మళ్ళీ చూశాను. నెక్స్ట్ డే అగైన్ లైక్ ఇట్ కెప్ట్ ఆన్ గోయింగ్ ఫర్ 10 days. దెన్ ఐ రిమెంబర్ ద నేమ్ వాచోవ్స్కీ బ్రదర్స్ అని. సో డైరెక్టెడ్ బై వాచోవ్స్కీ బ్రదర్స్. ఓకే, అంటే మనకు తెలిసిన ఏంటి, పరుచూరి బ్రదర్స్ ఇలా. ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఒక బ్రదర్స్ పేరు ఏంటంటే అలాంటిది ఒక పేరు ఉంది. అండ్ రిడ్లీ స్కాట్, ఇంకో స్కాట్. సో ఆ స్పేస్లో ఉండే. బట్ కట్ చేస్తే నెక్స్ట్ ఫిలింకి మేట్రిక్స్ పార్ట్ 2కి there was a long gap, but I was waiting for it. So వచ్చినప్పుడు వాచోవ్స్కీ సిబ్లింగ్స్ అని పడింది. I was quite taken aback. Okay. So you didn't knew their siblings before? No, they are brothers. అదే కదా ఫస్ట్ పాయింట్. Why did they name themselves as siblings? Because one turned female. Oh. Yeah. Okay. So one turned female. At the age of? I have no clue. I have no clue when they అంటే dated. బ్రదర్స్ నుంచి సిబ్లింగ్స్ కి మారినందంటే అదా లేట్ గానే అయ్యి ఉంటుంది Oh కదా. yeah, close to 6 years. If I'm not wrong, 6 years for sure. సో అప్పుడు పార్ట్ 2కి వచ్చినప్పుడు వాచోవ్స్కీ సిబ్లింగ్స్ అని పడింది. నేను అప్పుడు వెళ్ళి గూగుల్ చేయడం మొదలెట్టాను. అప్పుడు గూగుల్ అంటే ఏంటి పెద్ద మ్యాటర్ మనకి, ఏంటి ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి ఇంకా అప్పుడు 2006 గురించి చెప్తున్నావు నువ్వు? 2006 కాదు, 1999 వస్తే అక్కడి నుంచి ఒక 4 to 5 years వేసుకో. యా, అప్పటికి ఇంకా కెఫేసే, ఇంటర్నెట్ కెఫేసే రన్ అవుతుండే. సో నాకు అట్లీస్ట్ యా ఆఫ్ కోర్స్. సో అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వన్ టర్న్ ఫీమేల్ ఇన్ ద బ్రదర్స్, వావ్ అనిపించింది నాకు. ఆ తర్వాత లేటర్ థర్డ్ పార్ట్ వచ్చినప్పుడు విచ్ వాజ్ 2 to 3 years గ్యాప్లో వచ్చింది, వాచోవ్స్కీస్ అని పడింది. ఇదేంటి అని మళ్ళీ ఇంటర్నెట్ కెఫేలో చూస్తే బోత్ టర్న్ ఫీమేల్.
ఓ వా ఈ గ్యాప్ లో క్లౌడ్ అట్లస్ అని ఒక ఫిలిం Heavy. వాళ్ళది వచ్చింది. హెవీ టు ద కోర్ ఇది. యాజ్ ఎ కిడ్ హూ వాజ్ అడ్మైర్డ్ అండ్ నాకు ఐ కెన్ సే మై లైఫ్ యాజ్ లైక్ బిఫోర్ మెట్రిక్స్ అండ్ ఆఫ్టర్ మెట్రిక్స్. ట్రూ డెఫినెట్లీ. I understand, yeah. సో అలా చూసిన ఒక వ్యక్తికి వీళ్ళు ఇలా మారేంటి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆఫ్ మై లైఫ్. అండ్ ది అదర్ పర్సన్ ఆల్సో టర్డ్ ఫీమేల్. వాళ్ళ ఆన్సర్ నువ్వు వింటే గాయు ఐ వాస్ లైక్ నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఐ డోంట్ నో హౌ టు కాంటెంప్లేట్ దట్ ఆన్సర్. దట్ ఆన్సర్ వాజ్ వై అని అడుగుతారు కదా అందరూ. Yeah. దట్ ఇస్ అ కామన్ క్వశ్చన్ బట్ ద ఆన్సర్ వాజ్ సో డిఫరెంట్. టెల్ మీ. Because by birth I was a male. I don't want to have this horniness all my life along. That changed my perspective. So changing your gender will remove the horniness completely? Think about it, because I don't want to generalize, but there is a statement called men are men. Imagine that part. Okay, you can be sensible, you can be sensitive, you can be that, you can have that feminine side inside you, yet you have your dick and function. They're saying, imagine there is no dick, Yeah. then you don't think from your dick. So you should say that horniness in a male horniness గురించి చెప్పాలి. Female, Yeah. I'll tell you, female Yeah. horniness is more than male horniness. No, it's like there's always a choice. I could totally relate, being totally blunt about this answer, as in no filters, Yeah. being blunt about this answer. At times, being that male, you'll have that quotient of calling you back, saying that you are a male, think like you're a male, see like you're a male. You are a male. It's very hard, guy. It's అంటే very ఒక hard. పేట్రియార్కల్ ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది ఒక మేల్ సెక్షువాలిటీ మీద, ఎక్స్పెక్టేషన్స్ మీద, దానివల్ల విరక్తి వచ్చేసి Yes. ప్రాబ్లీ దిస్ కుడ్ బి ద సినారియో. This could be the scenario, because patriarchy was part of our culture. We couldn't see, we can debate about it, but we were used to it. We were conditioned about it. Exactly. All, you name it, male or female, or any gender for that matter, Yeah. we were patriarchally raised. Yeah. Unfortunately is the word I can use. True. I really can't say the otherwise, but yes, we were patriarchally raised, saying that, you know, ఇది పురుషాధిక్య ప్రపంచం అని మనకి చెప్పబడిన ఆర్ మనల్ని నేర్పించబడిన కండిషన్ చేయబడిన ఒక ప్రపంచంలో మనం బతుకుతున్నాం. కాబట్టి దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ ట్రూత్. నోబడీ విల్ యాక్సెప్ట్. ఇవాళ నేను ఒక వాయిస్ రికార్డింగ్ చేసా, దాని గురించి జిస్ట్ చెప్తా. ప్లీజ్ గో ఫర్ ఇట్. ఈ మధ్య ఒక రీల్ చూసా, జంబల కిడిపమ్మ సినిమా చూసాం కదా, అది ఇప్పుడు నిజం అవుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా. పేట్రియార్కీ. ఓ పేట్రియార్కీ బికమ్ మేట్రియార్కీనా? See, జంబల కిడిపమ్మ was a satirical comedy slap on the society. Slap on the society. సో ఇప్పుడు చాలా మంది నెగటివ్ కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, జంబాల కిడిపమ్మ ప్రిడిక్ట్ చేసేసింది, ఉమెన్ ఆర్ ట్రైంగ్ టు బికమ్ మ్యాన్, మెన్ ఆర్ ట్రైంగ్ టు బికమ్ ఉమెన్, చిల్డ్రన్ ఆర్ బిహేవింగ్ లైక్ అడల్ట్స్, అడల్ట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ చిల్డ్రన్. ఓహో అదా. ఓకే. దానికి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు నేను 40 yearsకి వచ్చా, నేను 20 years అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాను అనుకో, వై ఆమ్ ఐ డూయింగ్ దట్? ఎందుకంటే నేను 20 yearsలో టీన్ లాగా బిహేవ్ చేయలేకపోయినా. ఐ వాజ్ రిస్ట్రిక్టెడ్ అండ్ ఐ హ్యాడ్ టు బిహేవ్ లైక్ 60-year-old వైజ్ ఉమెన్ లాగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు నాకు ఆ ఫ్రీడమ్ నాకు వచ్చింది కాబట్టి, నా లైఫ్ నా కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి, నా ఫ్రీజ్ అయిపోయిన 20 years నేను ఇప్పుడు ఫినిష్ చేసుకున్నాను. ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే, దే ఆర్ ఎంబ్రేసింగ్ ద చైల్డ్హుడ్ దే మిస్డ్, ద టీన్స్ దే మిస్డ్. కరెక్ట్. సో మైండ్లో ఓపెన్ అయిపోయిన విండోని క్లోజ్ చేసుకుంటున్నాం మనం. Correct. You are giving closures for all the questions. So true. I am a man child. అంటే అలాగే పెరిగా నేను. అంటే నాలో ఉన్న చైల్డ్ నేను ఇంకా చంపుకోలేక I thought I became a man. No, I was an adult. Yeah. See, technically speaking, I'm an adult, but I'm a man enough. అంటే
I have no understanding towards that. Nobody taught this. Exactly. No school taught about this. No society spoke about this. That's the whole idea. That's the unfortunate thing. So ఇది మనం అర్థం చేసుకొని బతికే ఒక బ్యాలెన్స్ ఆఫ్ యునో అ మ్యాన్ అండ్ అ ఉమెన్ అనే ఒక బ్యాలెన్స్ లేనప్పుడే there will be a chaos is what I believe. అసలు మ్యాన్కి వల్నరబిలిటీ ఎక్స్పీరియన్స్ చేసి ఎంబ్రేస్ చేసి దాన్ని గ్రో అయ్యే స్కోప్ ఇవ్వలేదు పేట్రియార్కీ. కరెక్ట్, వల్నరబిలిటీని ఎక్స్ప్లోర్ చేయనివ్వలేదు ఒక మ్యాన్ని. కరెక్ట్, రైట్ వర్డ్ యూస్డ్. యా, దట్స్ వై మ్యాన్ బికమ్స్ అంటే సప్రెస్డ్ యాంగర్. అది బయటికి ఎలా వస్తుంది అంటే యు బికమ్ అన్ యానిమల్. యు బికమ్ యానిమల్. మళ్ళీ కోపాన్ని చూపిస్తే ఫార్చునేట్లీ ఆ డిఫెన్స్ మెకానిజంని మళ్ళీ నువ్వు చెడిపోయావు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెడ్డోడివి లేబుల్ వేసేసాయి. వన్స్ యు గో ఆల్ బాలిస్టిక్ గెట్ అయ్యో నేను అది చేశాననే అనే లోపే యు హావ్ బీన్ లేబుల్డ్. అంతే, పాయింట్ అయిపోయింది. ఈవెన్ యానిమల్ సినిమాలో మన హీరోని తీసుకున్నా కూడా దట్స్ ఆల్ ద డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద చైల్డ్హుడ్ ట్రామా దట్ హిస్ ఫాదర్ గేవ్ హిమ్. పీరియడ్. రైట్. And it is so violent. The separation is so huge that shows that much violence. Correct. He wants, and that kid want to become his father. Doesn't want to become his father. He doesn't want to become his father. That's the resentment. Ayyo, ade. As a kid, he doesn't understand what his father was. Exactly. Ante atanike atan trauma dinetledanappudu how can this kid know? Like it was imprinted, like this is how you should behave. And oka imprint oka chinna module dorikindi valaki ante point. This is what I thought. Yeah. So ade inni traumanu daati bayitiki vache oka man, I don't think in this society he is fit enough. It takes చాలా కష్టం. అంటే మనం అన్లర్నింగ్ పేట్రియార్కీ is such a huge process. But therapy, psychology చదవడం స్టార్ట్ చేసి it has become like very easy. Correct. We'll do this in ఇండస్ట్రీలో ప్రతి ఒక్క రైటర్ సైకాలజీ చదువుకోవాలి బాకీ. Lately, I'm unfortunate to say this, but all the movies are మనకి ఫస్ట్ నుంచి వచ్చినవే ఒక పురుషాధిక ప్రపంచం నుంచి పుట్టుకొచ్చిన కథలే మనం చూసిన మ్యాక్సిమం ఆఫ్ ద టాలీవుడ్ ఫిల్మ్స్. థ్యాంక్స్ టు కే బాలచంద్ర గారు, హూ ఆల్వేస్ థాట్ ఈ ఫెమినైన్ యాంగిల్లో ఆలోచిస్తే ఏంటి అని ఆలోచించిన వ్యక్తే కే బాలచంద్ర గారు. అండ్ దోస్ ఫిల్మ్స్ కేమ్ ఇన్ తెలుగు ఆల్సో. వాటిని ఎందుకు ప్రైజ్ చేయట్లేదు ఇప్పటికీ? తమిళ వాళ్ళు ఇదే ఫిల్మ్స్ మనకు సేమ్ ఫిల్మ్సే ఆయన డ్యూయల్ అంటే బైలింగ్వల్లో చేశారు, అది అక్కడ ప్రైజ్ అవ్వబడుతున్నాయి, ఇక్కడ ఇంకా ఎందుకు కావట్లేదు? దట్ క్వశ్చన్ ఇస్ స్టిల్. I have the answer for that. Please. There are two ways filmmakers think, okay? సొసైటీని హీల్ చేయడానికి స్టోరీస్ ఉంటాయి, సొసైటీలో ఉన్న ట్రామాని డిఫెన్స్ని మ్యాచ్ చేసి దాని నుంచి డబ్బులు సంపాదించడం ఒకటి ఉంటుంది. ఓకే, నేను ఈగోని సాటిస్ఫై చేసింది అనుకో, నువ్వు ఇంప్రెస్ అయిపోయినావు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు. అంతే. ఈ సొసైటీని హీల్ చెయ్యాలి అనే సోషల్ రెస్పాన్సిబిలిటీతో సినిమా తీస్తారు. వాళ్ళు ఏంటంటే క్రౌడ్కి హెల్ప్ చేస్తారు, కానీ ఈ పేట్రియార్కల్ వల్ల ఎఫెక్ట్ అయిన క్రౌడ్ నుంచి వచ్చేంత డబ్బులు ఇక్కడ డబ్బులు రావు. అంతే పాయింట్. బిజినెస్ క్వశ్చన్ లో మాట్లాడితే అక్కడ డబ్బులు రావు. ఇప్పుడు ఐ థింక్ అగైన్ సారీ టు సే దిస్, మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆర్ మేకింగ్ ది ఆడియన్స్ డమ్. అక్కడే వాళ్ళు ఉంచితే మాకు సేఫ్ గేమ్ సో దట్ ఐ కెన్ ప్లే మోర్ with the same society, same ideology of the society, so that I can earn more. బిజినెస్ ఓరియంటెడ్గా అక్కడ వాళ్ళని అలా చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇమాజిన్ ఒక విప్లవాత్మకమైన థాట్ ఒకటి చెప్తే వాళ్ళు వినేవాళ్ళు ఉన్నా వాళ్ళని తొక్కేస్తున్నారు. అది లాట్లో లేదు, ఆ లాట్ని తీసుకొద్దాం అన్న ఉద్దేశం కూడా జనాలకి లేదు. అది చాలా పెద్ద బ్యాక్ డ్రాప్ ఇస్ వాట్ It's a very. I also see the changes, Raki. Of course. నేను మాట్లాడేది ఇవన్నీ పాతకాలం ఫిల్మ్ మేకర్స్ గురించి. లేట్లీ ఇప్పటిదాకా వాళ్ళదే రన్ అవుతున్నాయి. కానీ ఐఎమ్ బీయింగ్ ఓపెన్ అబౌట్ దిస్. ఈ మెనోపాస్ వచ్చిన మగాళ్ళందరూ దయచేసి సినిమాలు తీయడం ఆపేస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ కానీ, ప్లీజ్ లెట్ ఆల్ ద న్యూ ఫిల్మ్ మేకర్స్ కమ్. నో, ప్లీజ్. I'll be so glad. I'll be so fortunate so that I can explore more.
On contradiction to this, I have a point, Your Honor. Yeah, please. అధ్యక్ష చెప్పండి. Yeah, go for it. సో ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన మ్యాన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెనోపాజ్ వచ్చిన ఉమెన్. ఓకే, మెనోపాజ్ వచ్చిన మ్యాన్ అవుట్డేటెడ్, మెనోపాజ్ వచ్చిన ఉమెన్ విజ్డమ్ వెల్కమ్. Yeah, so true. I will really agree this. Yeah, go for it. ఇంకొకటి నేను రీసెర్చ్ బాగా చేశా. అంటే నేను ఒక 10 years నుంచి సినిమా తీయాలి అని రాస్తున్నా, ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతున్నా, కొట్టుకుంటున్నా కానీ అవ్వలే. బాధ ఉండేది. బట్ లాస్ట్ ఇయర్ నాకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ కాంటెంప్లేటింగ్, నాకు విజన్స్ రావడం, ఐ హ్యావ్ దిస్ కాంటెంప్లేషన్స్లో నాకు ఆన్సర్స్ దొరకడం చాలా జరిగినాయి. ఇది బాగా రీసెర్చ్ చేస్తే హాలీవుడ్ డైరెక్టర్లు తోపు సినిమాలు తీసిన వాళ్ళు వీళ్ళందరూ కెరీర్ 40+ తర్వాత స్టార్ట్ అయింది. రాకి జీవితం అంతా 40 years దాకా రీసెర్చ్ వరకే నడుస్తుంది. నువ్వు 40- ఉన్నప్పుడు నువ్వు ఏం సినిమా, వాట్ విల్ యూ టెల్? కెన్ ఐ టెల్ సంథింగ్? ఇప్పుడు స్కార్సెసీ, డేవిడ్ ఫించర్, లాట్ ఆఫ్ అదర్, అంతెందుకు మన తోబాయ్, హూస్ దట్, అయ్యో సడన్గా ఆయన పేరు క్లింట్ ఈస్ట్వుడ్, ఆయన పేరు మర్చిపోతే తప్పది. ఆల్ దీస్ పీపుల్ ఆర్ 90, 80, 70+ పీపుల్. కెన్ యూ ఇమాజిన్? దే ఆర్ బికమింగ్ వైజ్ విత్ ది ఏజ్. ఇక్కడ మన ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ సొసైటీలో మాట్లాడుతాం. దే ఆర్ బికమింగ్ ఓల్డ్, దే ఆర్ బికమింగ్ వైజ్ బికాస్ దే ఆర్ మోర్ ఓపెనింగ్ దెమ్సెల్ఫ్ టు ద కల్చర్ విచ్ ఈస్ ఎవాల్వింగ్. ఇక్కడ అది కాదు, ఛాందస్వాదాన్నే ఓల్డ్ స్కూల్ థాట్నే, మళ్ళీ ఓల్డ్ స్కూల్ థాట్ అని కాదు, ఛాందస్వాదం ఇస్ ద రైట్ వర్డ్. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఈగో. యా ఇప్పుడు సింపుల్ లాజిక్, బాలీవుడ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, మనం అప్పుడు చూసిన సినిమాలు బాగున్నాయి కదా, అదే సినిమాలు వీళ్ళ మీద రుద్దితే దే ఈజ్ ఆల్వేస్ అ న్యూ జనరేషన్ విచ్ ఇస్ 15 to 20 year old జనరేషన్ ఉంది కదా, ఆ ఇయర్ ఓల్డ్ జనరేషన్కి మనం ఇదే కరెక్ట్ అని ఫీడ్ చేస్తే వాళ్ళు అదే కరెక్ట్ అని నమ్మి దెర్ విల్ బీ ఎ జనరేషన్ రిమెంబరింగ్ దిస్ ఇస్ రైట్. Exactly. You are exploiting or you are making the generation toxic. Exactly. More toxic. Ante this is a vicious cycle, you cannot get out of it. But someone has to break it. Yeah. I don't want to name a director, but I've called him out in Tamil saying that, sir, I know what you are trying to do. You are only trying to build the butterflies inside all the +1 +2 college going crowd. You are keep on doing the same shit again and again so that your college going crowd or your intermediate going crowd will be the same, and they'll be sucking to your films. Correct. Sir, this is not a responsible filmmaking అని చెప్పి నేను I called him out. He didn't answer my question. They won't. I don't want to name the director. But you made your point. Yeah. This is what is happening with all the industries. You name it Bollywood, you name it Collywood, you name it Tollywood, you name it not Mollywood maybe. Mollywood is a little... they were 80s లో they were the only people పంచె కట్టుకొని జస్ట్ ఇలా యాక్ట్ చేస్తూ కొబ్బరి చెట్ల మధ్య నడుస్తూ యాక్ట్ చేస్తే వాళ్ళకి నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇంత పెద్ద భారీ సెట్లు ఏం లేవు వాళ్ళకి, కానీ ఎవ్రీ టైమ్ దే వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ద యాక్టింగ్, ఫర్ ద డైరెక్షన్, ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ మాలీవుడ్ ఇస్ గ్రేట్, we were also great. విశ్వనాథ్ గారు ఉన్నారు మన ఇండస్ట్రీలో, కేవీ రెడ్డి గారు ఉన్నారు మన ఇండస్ట్రీలో, బట్ అన్ఫార్చునేట్లీ దే వర్ ఓన్లీ రిమెంబర్డ్ ఇన్ ఫిల్మ్ స్కూల్స్, not for the current generation. I want these films to be re-released, not the other fucking films. I'm sorry, but I'm not sorry. I want these films to be remastered and re-released because they were far ahead. Yeah, very far ahead. ఒక స్వాతి కిరణం ఎప్పుడు వస్తుంది? నాట్ సాగర్ సంగమం, నాట్ శంకరాభరణం, స్వాతి కిరణం అనే సినిమా యూ కెన్ నెవర్ ఎవర్ విట్నెస్ సచ్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్ టైమ్. దట్స్ మై ఓన్లీ ఫిల్మ్స్. అలాంటి ఒక ఫిల్మ్ నేను ఆపాదించాలి అంటే హాలీవుడ్లో అమెడియస్ అని ఒక ఫిల్మ్ ఉంది, అదొక్కటే నేను ఆపాదించగలిగిన స్కేల్, విచ్ వాజ్ ఇళరాజాస్ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. హీ విల్ ఆల్వేస్ కోట్ దట్ ఫిల్మ్. అలాంటి ఒక అంత స్కేల్లో తీసిన ఒక కే విశ్వనాథ్ గారు మనకు ఉన్నారు, but nobody will talk about the film. True. Imagine that scale. I think we should start talking about these films more. Oh, I can go all out. All out. Because certain scenes like K. Vishwanath built, or Vamshi Garu for that matter,
he's got titanium balls, I would say, because of one dialogue written in a movie called ఇదేంటిది శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. అంటే ఒక ఆవిడ షీ సపోజ్ టు యాక్ట్ యాజ్ అ హీరోయిన్ ఇన్ ద రికార్డింగ్ డాన్స్. ఆవిడ షీ వుడ్ హ్యావ్ గాన్ టు సమ్ ప్లేస్, షీ వుడ్ హ్యావ్ గాట్ బ్యాక్ ప్రెగ్నెంట్. సడన్గా నువ్వేంటే తెలుగు సినిమా హీరోలా పొట్టేసుకొచ్చా, తెలుగు సినిమా హీరోలా పొట్టేసుకొచ్చా అన్నాడు. ఐ వాజ్ లైక్ డూడ్, you really got titanium balls to write the dialogue అనిపించింది నాకైతే 80s లో. and people are open about it. ఇప్పుడు ఇది చేస్తే ఎన్ని సంఘాల మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు. ట్రోలింగ్ ఎంత అవుతుందో, ఎంత ఫ్యాన్ ప్లీజ్ ఆర్ట్కి స్కోప్ ఇవ్వండి. అట్లీస్ట్ లెట్ మీ గో. దాన్ని చాదస్తంగా కావచ్చు, దాన్ని సెటైరికల్గా కావచ్చు, దాన్ని ఆనెస్ట్గా కావచ్చు, ఎలా చెప్పాలన్నా మీ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే ఆర్ట్కి ఎక్కడ పుడుతుంది? ఆర్ట్ అనేది ఇట్స్ రెబెలియస్ థాట్. ఇట్స్ ఎ రెబెలియస్ థాట్. రియల్ లైఫ్ లో మనం ఎక్స్ప్రెస్ చేయలేనివి ఆర్ట్ త్రూ ఎక్స్ప్రెస్ చేయడానికి చూస్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. వాన్ గో అతను మెంటల్ అసైలం లో స్టారీ నైట్ బొమ్మ గీసాడు. మెంటల్ అసైలం లో అంటే యూ ఇమాజిన్ దట్ స్పేస్. ఎక్కడ మనల్ని ఇలా రెస్ట్రిక్టెడ్ క్రౌడ్ మధ్యలో, రెస్ట్రిక్టెడ్ సొసైటీ, రెస్ట్రిక్టెడ్ సెన్సార్ మధ్యలో మనం పని చేయాల్సి వస్తుంది. ఇట్లా కూర్చోబెట్టి స్మైల్ అంటున్నారు. ఎలా అవుతుంది? అందుకే ఫ్రెంచ్ ఫిల్మ్స్ లో నో సెన్సార్ బోర్డ్ అని ఎప్పుడో చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వావ్, ఇర్రివర్సిబుల్ లాంటి సినిమాలు వచ్చాయి అక్కడ. ఇర్రివర్సిబుల్ లో కొన్ని ఏంటంటే ఇఫ్ యూ నో, అది మోనికా బెలుచి వల్ల నేను చూసాను. బై ఆల్ మీన్స్. కానీ ఎల్లప్పుడూ ఐ వాజ్ టేకెన్ అబ్యాక్. ఐ లెర్న్ అ లాట్. అందులో ఒకటి ఏంటంటే నాకు తెలియకుండా నాకు టోటల్ యాంగ్జైటీ వస్తుంది, చెవులు ఇబ్బందిగా ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ రెడ్ ద ట్రివియా. ఇర్రివర్సిబుల్లో దెర్ ఆర్ వెరీ జారింగ్ సీన్స్. ఆ జారింగ్ సీన్స్కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశారంటే, అది మన చెవులకి చాలా ఇబ్బందికరమైన ఫ్రీక్వెన్సీస్ని అతను దాంట్లో మ్యూజిక్ చేశారు. Dude, who does that? Clarity. Who does that? By all means. It has to be jarring, it has to be disturbing అని. That is the కథ మూలం. ఆ కథ మూలం డిస్టర్బ్ చేయాలి అన్న పాయింట్కి వెళ్ళినప్పుడు how far will you go? Every technician gone beyond that point to do that stunt, to do that feat. That's such a deep research work, such focus, such experience of pain and empathy కావాలి, understanding కావాలి. You need emotional intelligence more than anything. Exactly. Few people who are uncomfortable enough to walk out of the theatre because of the sounds. He went to that level to disturb the audience. విన్నా నీ సినిమా గురించి, బట్ ఇంత బిల్డ్ అప్ తర్వాత అయితే నేను please do watch it. I went for Monica Bellucci, but I came back as a cinematic audience. అంటే oh my god, సినిమా మీద రెస్పెక్ట్ ఉన్న ఆడియన్స్ గా వామ్మో అని బయటకు వచ్చానండి. అది పాయింట్. Thanks to Monica Bellucci for that film, Irreversible. Thanks to Monica Bellucci for another film called ఇది Amelia. మన అయ్యో 116-year-old will be so in love with this female. సడన్గా మర్చిపోయాను బట్ సమ్ అదర్ డే I'll tell you. That's the whole idea. సో అలా కొన్ని సినిమాలు మనం వేరే యాంగిల్ కోసం వెళ్ళి yet you will be satisfied in a different way. True. And come out of a cinematic audience, cinematically satisfied audience. అది point. కానీ దానికి వ్యాలిడేషన్ లేదు, ఎందుకంటే నేను క్వశ్చన్ చేసిన ప్రతిసారి నోర్మల్ అని కొట్టడం, తిట్టడం, మాట కట్ చేయడం ఇలా జరిగింది. పైన యూజ్ చేసిన సబ్జెక్ట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే బేసిక్ పాయింట్ ఏంటంటే హౌ షార్ప్ యువర్ మొరాలిటీ షుడ్ బి అనే పాయింట్ నన్ను కొట్టడానికి వచ్చారు. when I was in my 6th standard నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? చచ్చిపోతే బాగుంటుంది 100 సార్లు నేను ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా, హ్యుమానిటీ అనేది అర్థం అవుతుంది ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైం. మైకేల్ జాక్సన్ సాంగ్స్ లో ఉన్నట్టు it will hit you. It has to hit you. These are the conversations that keeps us sane.